కృష్ణరాజు గారు. నాగబాబు గారు చేసిన ప్రకటన పిఠాపురంలో ఉన్న వర్మ గారి నిజాయితీకి చిత్తశుద్ధికి చేసిన అంటే ఆ వాటి మీద నాగబాబు గారు పూర్తిగా నీళ్లు చల్లినట్టుగా ఆయనను కించపరిచే విధంగా ఒక వ్యాఖ్య చేశారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వారి తల్లి గర్భా నుంచి బయటకు వచ్చినప్పుడు నొప్పులు లేవంట. అంటే ఏం చెప్తున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప సనాతన ధర్మవాదే కాదు, ఒక అదేంటంటే దాన్ని ఒక దైవత్వాన్ని ఆపాదించే ఒక కారణ జన్ముడైన ఒక దైవత్వం ఉంది ఆయన దగ్గర అని చెప్పే ఒక ప్రయత్నాన్ని కూడా నాగబాబు గారు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సాధ్యమేనా అని, అసలు అట్లా సాధ్యం అవుతుందా? ఎక్కడైనా సరే అస్సలు పెయిన్ లేకుండా పుట్టడం అనేది సాధ్యమా? ఎందుకు పోటీలు పడి వీళ్ళంతా కూటమి పెద్దలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంక మనం చూసాం కదా, మా అబ్బాయి అసలు ట్యాబ్ వాడని ఆయన అంటాం, 2 ఏళ్ల నుంచే వాడుతున్నాడని చంద్రబాబు గారు చెప్పటం, వీళ్ళంతా కూడా ఇప్పుడు పెయిన్స్, ఇప్పుడు ఇటువంటి విషయాలు మాట్లాడకుండా కూడా ఉండొచ్చు కదా. కానీ జనాన్ని ఒక యుఫోరియాలోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చెప్పినా సరే పిచ్చోళ్ళని లెక్క వింటారులే అనే భావమా, లేకపోతే ఏమిటి అసలు? ఏదైతే వాళ్ళ అజ్ఞానాన్ని జనం మీద రుతున్నారా? దీన్ని మనం ఈ విషయాలతో మనం జగన్ గారితో మనం పొత్తు పెట్టలేము. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒక గొప్ప వ్యక్తిగా, శక్తిగా, ఒక దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని అయితే మాత్రం చేస్తున్నారు. అందుకనే ఏంటంటే వారి తల్లి గారికి కూడా ఎటువంటి నొప్పులు లేకుండానే పూర్వకాలంలో పురాణాల్లో మనకి ఇటువంటి జన్మలు ఇచ్చేవారు అన్నమాట. ఈ కృష్ణుడు లేకపోతే ఇంకొకళ్ళు ఇటువంటి జన్మలు ఇచ్చేవారు. అటువంటి జన్మల్ని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అని చెప్పే ఉద్దేశం ఏదో ఆయన కనిపిస్తుంది. అజ్ఞానాన్ని ప్రచారం చేయకూడదు కదా. అట్లాంటివి వినటానికి కూడా ఏదో తప్పట్లు అమాయకులు తప్పట్లు కొట్టచ్చు, కానీ ఇది ఎక్కడ కర్మరాని డాక్టర్లు వీళ్ళంతా అనుకోరా? వెంకట్ మీరేమంటారు? నాగబాబు గారు ప్రతిసారి ట్రోల్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు, అనేక సందర్భాల్లో ఆయన అంతకుముందు నా ఛానల్ నా ఇష్టం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అప్పుడే నీ పిచ్చి నీ ఇష్టం అని అప్పుడే ట్రోల్ చేశారు. అలా మాట్లాడేవాడు, అట్లా మీ పిచ్చి మీ ఇష్టం అండి, మీరు అట్లా మాట్లాడుకోవాలి. జోక్ కాదు సార్, ఎందుకంటే అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నా ఛానల్ నా ఇష్టము ఏదో పేరుతో పెడితే నీ పిచ్చి నీ ఇష్టము అట్లానే నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అనేక సందర్భాల్లో ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఇంకా దాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి కాబోతున్నారు, మాట్లాడేటప్పుడు కొంచెం ఇప్పుడన్నా డీసెంట్గా మాట్లాడాలి కదా. అంటే వీళ్ళు ఒకటి కామన్ అయిపోయింది చూడండి సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ లాక్కొని వచ్చి వీళ్ళు రాజకీయంగా ఏదో స్టేట్మెంట్ ఇవ్వడానికి మన లోకేష్ వాళ్ళ కుమారుడిని తీసుకొని వచ్చాడు. అవసరం ఏముంది? అసెంబ్లీ సాక్షిగా దేవాంశ్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఆయన అడ్డంగా దొరికిపోయాడు, ఏదో అబద్ధాలు చెప్తా. ఏమంటే మీరు పైన మాట్లాడుతుంటే కింద తన ఫోన్తో ఆడుకుంటున్నాయి ఇవన్నీ. లోకేష్ గారు బయట కూడా చూస్తారా ఒకసారి? రైట్, చూస్తానంటున్నారు, ఏంటి?